నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్లో శృతిపై శాలిని ఫైర్ అవుతుంది. లాగిపెట్టి కొడుతుంది. శృతిపైనే రివర్స్ అవుతుంది కామాక్షి. ఈ ఇంటి మనిషినే తాను అని చంద్రకళ బాధపడుతుంది. ఇన్వర్టర్ రిపేర్ చేస్తానని బిల్డప్ ఇచ్చిన శృతికి కరెంట్ షాక్ కొడుతుంది. నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్లో ఆన్లైన్లో శృతి కొన్న బట్టలపై శాలిని ఫైర్ అవుతుంది. నువ్విచ్చిన డబ్బులున్నాయి కదా అని శృతి అంటుంది. ఈజీగా మనీ చేతికొచ్చిందని ఖర్చు పెడతారా? బిజినెస్ చేయడానికి డబ్బు ఎలా వస్తుందని శాలిని అడుగుతుంది. నువ్వున్నావు కదా అనంటుంది శృతి. ఇన్నేళ్లొచ్చినా మీ అమ్మ కొంగు పట్టుకు తిరుగుతున్నావు. విరాట్ బావను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా సొంతంగా వచ్చింది కాదు. ఇప్పటికీ బావ మీద ఇష్టం ఉందో లేదో తెలీదు అని శాలిని మండిపడుతుంది. ఈ ఇంటికి నువ్వే రాంగ్ సెలక్షన్. అందుకే కదా క్రాంతి విడాకులు ఇవ్వాలనుకున్నాడు. ఆ విషయం తెలిసి కూడా బయట పెట్టడం లేదంటే నువ్వు ఇంట్లో ఉండేదానివా అని శృతి అనగానే శాలిని లాగిపెట్టి కొడుతుంది. నీ నోరెలా నొక్కాలో, నా స్థానం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఊరుకోవడానికి నేను చంద్రను కాదు శాలిని. ఈసారి దెబ్బతో వదిలేసా, ఇంకోసారి నా పవర్ చూపిస్తా. అప్పుడు ఇంట్లో లేకుండా పోతావు అంటూ శాలిని వార్నింగ్ ఇస్తుంది. కొత్త చీరలు కట్టుకుని జగదీశ్వరికి చూపిస్తారు శ్యామల, కామాక్షి. ఎందుకా చింత? రాఖీ కదా, అన్నయ్య గుర్తొచ్చాడేమో అని చంద్రకళను చూసి శ్యామల అంటుంది. మీకు మీరే ఊహించుకుని ఏదేదో మాట్లాడకండి. వాడు నా అన్నయ్యే కాదు, నాకు అన్నయ్య లేడు. నా జీవితం నాశనం చేయాలనుకున్న ఆ దుర్మార్గుడి గురించి ఎందుకు ఆలోచిస్తాను? నేను అత్తయ్యలా అన్ని సంబంధాలు తెంచుకోనొచ్చా. నాకు ఆ మనుషులకు ఎలాంటి సంబంధం లేదు. మీ అన్నయ్యను తలుచుకుని నేను బాధపడుతున్నా. ఇప్పుడు నేను ఈ ఇంటి మనిషిని. ఈ ఇంటి క్షేమం కోసమే నా ఆలోచన ఉంటుంది అని చంద్ర అంటుంది. నాకు శాలిని బిహేవియర్ నచ్చలేదు. నన్ను కొట్టిందని జరిగింది తల్లికి చెప్తుంది శృతి. మనం తనను సేవ్ చేస్తున్నాం, కాని ఏం చేతకాని వాళ్లమని చీప్గా తీసిపారేస్తోంది. పద వెళ్లి నిలదీద్దాం అంటుంది శృతి. నువ్వెందుకు శాలినిని రెచ్చగొట్టావు? శాలిని అన్న దాంట్లో ఏ తప్పు లేదు. మనకి ఎలాంటి హక్కులు లేవు. ఇంకెప్పుడు శాలిని ముందు నోరు జారకు అని కామాక్షి అంటుంది. విరాట్ గదిలో బెడ్ సర్దుతుంది చంద్ర. ఇప్పటి వరకు మనసు బాగాలేదు బావా. నీ కన్సర్న్కు నా దిగులు మాయమైపోయింది అని చంద్ర వెళ్ళిపోతుంది. అప్పుడే కరెంటు పోతుంది. క్యాండిల్ పట్టుకుని ఎదురుగా వచ్చిన చంద్రను చూసి భయపడతాడు విరాట్. నీ కళ్ళు ప్రేమను దాచలేవు అనంటుంది చంద్ర. అప్పుడే శ్యామల పిలిస్తే విరాట్ ఇన్వర్టర్ బాగు చేయడానికి చంద్రతో వెళతాడు. నేను ఇంజనీరింగ్ చదివాను కదా, బాగు చేస్తాను అని శృతి అంటుంది. వైర్ తీసుకుని శృతి నోట్లో పెట్టుకోగానే షాక్తో ఊగిపోయి కింద పడిపోతుంది. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.